Hello aspirants, welcome to RAO'S Competitive Academy. APPSC Group 2 సాధించాలంటే తప్పనిసరిగా కొన్ని సూత్రాలను పాటించాలి. మరి ఆ 7 సూత్రాలు ఏంటి అని తెలుసుకునే ముందు a small announcement. టీచర్స్ డే సందర్భంగా RAO'S Competitive Academy మీ ముందుకు APPSC స్పెషల్ కోర్సెస్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వీటిపై ఈరోజు మీకు 50% డిస్కౌంట్ నడుస్తుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరని మనవి. మరి వివరాల్లోకి వెళితే APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఈ మూడు కలిపి 1 year వ్యాలిడిటీతో మీకు కోర్స్ అందుబాటులో ఉంది. అండ్ APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కూడా మీకు ఈ కోర్స్ కూడా అందుబాటులో ఉంది. అండ్ APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 1 year వ్యాలిడిటీ కోర్స్ కూడా మీకు అందుబాటులో ఉంది. అండ్ APPSC గ్రూప్ 1 కోర్స్ అనేది మీకు న్యూ బ్యాచ్ ఎప్పటి నుంచి ప్రారంభం జరుగుతుంటే APPSC గ్రూప్ 1కి సంబంధించి సెప్టెంబర్ 14th నుంచి ఈ న్యూ బ్యాచ్ అనేది మీకు ప్రారంభం జరుగుతుంది. దీంతో పాటుగా APPSC గ్రూప్ 2 న్యూ బ్యాచ్ కూడా సెప్టెంబర్ 14th నుంచే ప్రారంభించడం జరుగుతుంది. ఇంకా ఎటువంటి క్వెరీస్ ఉన్నా దిగువ ఇవ్వబడిన నెంబర్ని సంప్రదించగలరు. APPSC గ్రూప్ 2 ఇండివిజువల్ కోర్సెస్ వీటిపై కూడా 50% డిస్కౌంట్ నడుస్తుంది. జియోగ్రఫీ, APPSC గ్రూప్ 2 జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, AP హిస్టరీ, ఇండియా అండ్ AP ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా వీటిపై మీకు 50% డిస్కౌంట్ నడుస్తుంది. ఎవ్రీ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో RAO'S Competitive Academy యాప్ యొక్క లింక్ను పిన్ చేయడం జరిగింది. సో క్లిక్ ఆన్ దట్ లింక్, ఇన్స్టాల్ RAO'S Competitive Academy యాప్. ఇన్ అదర్ వర్డ్స్ ప్లే స్టోర్ నుంచి కూడా RAO'S Competitive Academy యాప్ని మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి సప్త సూత్రాల్లో ఫస్ట్ వన్ సిలబస్. ఇప్పుడు APPSC గ్రూప్ 2 మనం సాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే సిలబస్ మెన్షన్ చేస్తూ వచ్చారో ఆ సిలబస్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. సో తదనుగుణంగా మనం ప్రిపరేషన్ చాలా ఎఫెక్టివ్గా కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అంటే సిలబస్లో ఇక్కడ ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎంతవరకు చదవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాన్నే ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో చదవాలి అని అర్థం అనమాట. ఓకే, మరి సెకండ్ పాయింట్ చూస్తే సెలెక్షన్ ఆఫ్ బుక్స్. బుక్స్ అనేవి మరి ఎక్కువగా చదవాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ బుక్స్, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా స్టాండర్డ్ బుక్స్ సెలెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. NCERTs లేక తెలుగు అకాడమీ పుస్తకాలు కావచ్చు, తెలుగు మీడియం అభ్యర్థులైతే మనం ఆల్రెడీ కూడా డిస్కస్ చేస్తూ వచ్చాం ఏ సబ్జెక్ట్కి ఎటువంటి బుక్స్ని రిఫర్ చేయాలని చెప్పేసి వీడియోస్ కూడా మనం యూట్యూబ్లో చేస్తూ వచ్చాం. మీరు ఒకసారి చూడండి. కాబట్టి ఎక్కువ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. సో తక్కువ పుస్తకాలు స్టాండర్డ్ బుక్సే మనం చదువుకుంటూ వాటిని మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట రివిజన్ చేస్తూ రావాలి. ఓకేనా, రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్? కాబట్టి సెలెక్షన్ ఆఫ్ బుక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అన్నెసరీ పుస్తకాలు చదివి టైంని కిల్ చేసుకోవడం అనేది రైట్ కాదు. ఓకే, నౌ ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. మీరు స్టాండర్డ్ బుక్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి నేపథ్యంలో నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైటింగ్ డౌన్ నోట్స్. మరి నోట్స్ కూడా ఇక్కడ ఏ విధంగా రాసుకోవాలని అంటే చూడండి, మనకి సిలబస్లో ప్రిలిమ్స్ తీసుకున్నాం అనుకోండి, APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్. ఇందులో 5 సబ్జెక్ట్స్ మెన్షన్ చేస్తూ వచ్చారు. హిస్టరీ, జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, మెంటల్ ఎబిలిటీ అండ్ కరెంట్ అఫైర్స్. ఇందులో ఏదైనా సబ్జెక్ట్ తీసుకోండి, దాంట్లో ఒక కాన్సెప్ట్ తీసుకుంటే ఒక క్రొనాలజీ అంటే స్టెప్ బై స్టెప్, వాట్ ఈజ్ ఇట్, వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్, వే ఫార్వర్డ్, దానికి ఒక సొల్యూషన్ ఏంటి, ఇలా సిస్టమేటిక్గా మనం ఆ టాపిక్ని నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీలో బౌండరీ ఇష్యూస్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఇండియా అండ్ ఇట్స్ నేబర్స్ విషయానికి వస్తే ఎటువంటి సరిహద్దు సమస్యలు ఉన్నాయి. సో మరి హిస్టరీ నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు ఎటువంటి సరిహద్దు సమస్యలు ఉన్నాయి ఇండియా అండ్ ఇట్స్ నేబర్స్ విషయంలో చూస్తే. మరి పాకిస్తాన్ విషయానికి వచ్చామనుకోండి, సో బౌండరీ ఇష్యూస్ ఏంటండి. సో రాడ్క్లిఫ్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, సో ఇట్లా జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ. సో బౌండరీ ఇష్యూస్ ఏంటి రైట్ ఫ్రమ్ వెరీ బిగినింగ్. సర్ క్రీక్,
తర్వాత రన్ ఆఫ్ కచ్ రీజియన్ గుజరాత్. తర్వాత మరి గమనిస్తే పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, గిల్గిట్ బల్టిస్తాన్, సియాచిన్ గ్లేషియర్, లార్జెస్ట్ గ్లేషియర్ ఇన్ హిమాలయాస్ అనమాట సియాచిన్ గ్లేషియర్ మనం మ్యాప్లో చూసినట్లయితే. జోగ్రఫీ విషయానికి వస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద మ్యాప్తో చాలా క్లియర్గా నేర్చుకోవచ్చు. అంత పెద్ద బల్క్ ఇన్ఫర్మేషన్ని చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ద మ్యాప్ అనమాట. ఓకేనా. సియాచిన్ గ్లేషియర్, ఇన్ఫిల్ట్రేషన్ అండ్ ఎక్స్ఫిల్ట్రేషన్ ఆఫ్ ఆర్మ్డ్ మెర్సనరీ టెర్రరిస్ట్స్, beheading of Indian soldiers, repeated violation of ceasefire agreements. సో ఇక్కడ జోగ్రఫీని కరెంట్ అఫైర్స్తో కూడా లింకప్ చేసి నేర్చుకోవచ్చు. అఫ్ కోర్స్ ప్రతి సబ్జెక్ట్ని కూడా మనం కరెంట్ అఫైర్స్తో లింకప్ చేసి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. సో ఈ విధంగా ఇండియా అండ్ ఇట్స్ నేబర్స్ విషయంలో పాకిస్తాన్తో మనకున్నటువంటి సరిహద్దు సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా మనం ఈ విధంగా నేర్చుకుంటూ వెళ్ళాలి. సింపుల్గా రాసుకోవాలి. ఇక్కడ నోట్స్ మేకింగ్ కూడా చాలా సింపుల్ షార్ట్కట్లో గన్ షార్ట్గా ఉండాలి, అంతేగాని థీసిస్ రూపంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా రాయకూడదు. చాలా సింపుల్గా మనం దాన్ని రివిజన్ చేసుకునే విధంగా ఉండాలి. నెక్స్ట్ వన్ చూడండి, మరి చైనాతో ఉన్నటువంటి సరిహద్దు సమస్యలు ఏంటి? ఓకేనా. ఇప్పుడు చైనాతో తీసుకున్నట్లయితే మనం గమనిస్తే ఇక్కడ ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్ నౌ ఇట్ వాజ్ divided into 2 union territories. సో జమ్మూ అండ్ కాశ్మీర్ యాజ్ వెల్ యాజ్ లడాక్ అనమాట. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇప్పుడు లడాక్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకేనా. లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. మరి బౌండరీ ఇష్యూస్ చూసినట్లయితే అక్సాయ్ చిన్, దిస్ అక్సాయ్ చిన్ రీజన్ చైనీస్ అడ్మినిస్ట్రేటెడ్ రీజన్, దిస్ రీజన్ ఈజ్ ఆక్యుపైడ్ బై చైనా. మ్యాక్మోహన్ లైన్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. సో బౌండరీ లైన్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా విత్ రిగార్డ్ టు అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ గమనించాలి. ఓకే. నా నేపాల్తో గమనించినట్లయితే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం ఈ రాష్ట్రాలు నేపాల్తో సరిహద్దును పంచుకుంటున్నాయి ఇండియాలో చూసినట్లయితే. మరి బౌండరీ ఇష్యూస్ గమనించినట్లయితే టెర్రరిస్ట్ ఇన్ఫిల్ట్రేషన్, స్మగ్లింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, యానిమల్ పోచింగ్ ఇవన్నీ కూడా. ఓకేనా. నా మరి భూటాన్తో గమనించినట్లయితే సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ టెర్రరిస్టులు అనమాట. అండ్ మయన్మార్ విషయానికి వస్తే ఓకేనా, మయన్మార్తో సరిహద్దును పంచుకుంటున్నటువంటి ఇండియాలో గల రాష్ట్రాలు గమనిస్తే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ అండ్ మిజోరాం. సో ప్రొవైడింగ్ సాంచురీస్ టు ఆర్మడ్ రెబిలియన్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకేనా. నా బంగ్లాదేశ్తో గమనిస్తే ఇక్కడ బౌండరీ ఇష్యూస్ గంగా, బ్రహ్మపుత్ర, తీస్తా నదీ జలాల ఒప్పందం. ఇప్పటికి కూడా తీస్తా నదీ జలాల ఒప్పందం అనేది ఒక కొలిక్కి రాలేదు. మమతా బెనర్జీ సీఎం ఆఫ్ వెస్ట్ బెంగాల్ దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. అండ్ టెపాయ్ముక్ డ్యామ్ ఆన్ రివర్ బరాక్, చేంజ్ ఆఫ్ రివర్ కోర్స్, మాస్ మైగ్రేషన్, చేంజ్ ఇన్ సోషల్ కాంపోజిషన్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ప్రొపెల్లింగ్ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్. ఓకేనా. తర్వాత మరి శ్రీలంక తీసుకున్నట్లయితే పాక్ స్ట్రైట్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, కచ్చదీవు, ఫిషర్మెన్ ఇష్యూ, ట్రెస్పాసింగ్ ఆఫ్ మ్యారిటైమ్ బౌండరీ. సో ఇవి ప్రధానంగా వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ అంశాలకు సంబంధించి ఎప్పుడైనా వార్తల్లో నిలిచినట్లయితే అవి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను బౌండరీ ఇష్యూస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. ఇంకా ఏదైనా టాపిక్ తీసుకోవచ్చు మీరు, అంటే జోగ్రఫీలో నేను చెప్పినప్పటికీ ఇప్పుడు హిల్స్ అండ్ మౌంటైన్ రేంజెస్ ఆఫ్ ఇండియా తీసుకున్నాం అనుకోండి. మరి హిల్స్ అండ్ మౌంటైన్ రేంజెస్ ఆఫ్ ఇండియా తీసుకున్నట్టయితే ఈ మ్యాప్లో అన్నీ ఒకే చోట, నార్త్లో ఉన్నటువంటివి ఏంటి, సెంట్రల్ ఇండియాలో ఉన్నటువంటివి ఏంటి, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఏంటి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి ఏంటి, ఇవన్నీ కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ ద మ్యాప్ మనం ఈజీగా ఒక్కొక్కటి కూడా రిమెంబర్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా నేర్చుకోవాలి. ఓకే. నౌ మరి ఫోర్త్ పాయింట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను, ఈ విధంగా సింపుల్గా ఏ సబ్జెక్ట్ అయినా సరే, అది ఇండియన్ సొసైటీ కావచ్చు, లేదా పాలిటీ కావచ్చు, జోగ్రఫీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, మీకు గ్రూప్ 2కి ఏవైతే సబ్జెక్ట్స్ మెన్షన్ చేస్తూ వచ్చారో వాటిని స్మార్ట్ అప్రోచ్లో ఈ విధంగా నేర్చుకోవాలి. జస్ట్ క్రొనలాజికల్ మేనర్లో తెలుసుకోగలగాలి. నోట్స్ మేకింగ్ కూడా ఈ విధంగా ఉండాలి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, గో త్రూ ది ప్రీవియస్ పేపర్స్. మనకి ప్రీవియస్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం వల్ల పల్స్ అనేది దొరుకుతూ వస్తుందండి. క్వశ్చన్స్ అసలు ఏ విధంగా అడుగుతున్నారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ విధంగా అడిగారు. ఓకే. దానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ ఏ విధంగా మౌల్డ్ చేసుకోవాలి అనేది మీకు తెలుస్తూ వస్తుంది. ఓకేనా. ఇంకా గమనిస్తే ఈ ప్రీవియస్ ఇయర్
క్వశ్చన్ పేపర్స్ని అనాలిసిస్ చేయడం వల్ల ఏ చాప్టర్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఎన్ఎస్ క్వశ్చన్స్ వచ్చాయి, మరి అప్కమింగ్ ఎగ్జామ్కి ఈ ఏరియాస్ నుంచి ఎట్లాంటి ప్రశ్నలు రావచ్చు అనేది మనం ఇక్కడ గెస్ట్ చేసుకోగలగాలి. తదనుగుణంగా మనం ఇక్కడ ప్రిపరేషన్ని మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే యువర్ ప్రిపరేషన్ మే బీ ఇన్ రాంగ్ డైరెక్షన్. కాబట్టి ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా కీలకం. అండ్ మాక్ టెస్ట్ల ప్రాక్టీస్ కూడా చాలా కీలకం అండి. ఈ మాక్ టెస్ట్ల ప్రాక్టీస్ కొరకు ఏంటంటే రావుస్ కాంపిటేటివ్ అకాడమీ ఫ్రెండ్స్ ప్రిలిమ్స్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ తెలుగు యాజ్ వెల్ as ఇంగ్లీష్ 2 భాషల్లో కూడా మీకు రూపొందించింది. టోటల్ 5000 ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అండ్ వీడియో సొల్యూషన్స్ కూడా రెస్పెక్టివ్ ఫ్యాకల్టీచే మీకు అందుబాటులో ఉన్నాయి యాప్లో. అండ్ 100 టాపిక్ వైజ్ టెస్ట్ అండ్ వీడియో సొల్యూషన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి 100 టాపిక్ వైజ్ టెస్ట్లు అండ్ 20 సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఉంటాయి అండ్ 10 ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లు. ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ ఫ్రెండ్స్, ఇక్కడ 100 టాపిక్ వైజ్ టెస్ట్లు, వాటికి వీడియో సొల్యూషన్స్ అండ్ 20 సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు అండ్ 10 ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లు, వాటికి వీడియో సొల్యూషన్స్. ఓకేనా? ఎవ్రీ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ యొక్క లింక్ని పిన్ చేయడం జరిగింది. సో క్లిక్ ఆన్ దట్ లింక్, ఇన్స్టాల్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్. ఇన్ అదర్ వర్డ్స్ ప్లే స్టోర్ నుంచి కూడా రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా ఎటువంటి క్వెరీస్ ఉన్నా ఈ నెంబర్ని సంప్రదించగలరు. సో ఫ్రెండ్స్, మరి 5th పాయింట్ చూస్తే రివర్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్. జనరల్గా మనం స్టాటిక్ చదివి అంటే ఒక పర్టికులర్ కాన్సెప్ట్ తీసుకుంటే దానికి బ్యాక్గ్రౌండ్ చదివి కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉంటాం. అట్లా కాకుండా ఇక్కడ ఏంటంటే రివర్స్ ఆర్థోడాక్స్ మెథడ్ అనమాట, రివర్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఇప్పుడు తాజాగా వార్తల్లో నిలిచినటువంటి అంశాలు ఏంటి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటూ రావడం. కరెంట్ అఫైర్స్ అంటే తాజాగా వార్తల్లో నిలిచిన అంశం, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటూ వెళ్ళడం అనమాట. అంటే ఇక్కడ చూడండి, కరెంట్ అఫైర్స్ ఇన్ జియోగ్రఫీ రీసెంట్గా ఏవి వార్తల్లో నిలుస్తూ వచ్చాయి, ఈ అంశాల గురించి తెలుసుకోవడం, వాటికి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం అనమాట. సో జియోగ్రఫీకి సంబంధించి, పాలిటీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి, ఓకేనా, ఎన్విరాన్మెంట్, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వీటికి సంబంధించి తాజాగా ఏ అంశాలు వార్తల్లో నిలిచాయి, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే వీటి మీదే మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా కీలకం అనమాట. ఓకే, ఇది కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకునే విధంగా మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటూ వస్తే మనకి ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. నెట్ సర్ఫింగ్ అండి, మనకి ఈ రోజుల్లో నెట్ సర్ఫింగ్ అనేది చాలా చాలా కీలక పాత్ర పోషిస్తూ వస్తుంది. ఇప్పుడు డిఫరెంట్ మినిస్ట్రీస్ వెబ్సైట్స్ కావచ్చు, మనకి కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి పాలసీస్ గురించి మనం ప్రధానంగా ఫోకస్ చేయాలి. పాలసీస్ అంటే ఇక్కడ జనరల్గా వెల్ఫేర్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ as సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కూడా ఈ పథకాలకు సంబంధించి ప్రధానంగా మనం నెట్ సర్ఫింగ్ కూడా చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. డిఫరెంట్ మినిస్ట్రీస్ వెబ్సైట్స్, మీరు మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ తీసుకున్నాం అనుకోండి, సో ఇండియన్ ఎకనామిక్ సర్వే మనం ప్రధానంగా ఫోకస్ చేయాలి. అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, ఈవెన్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ విషయానికి వచ్చేటప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి బడ్జెట్, ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఈ విధంగా మనం డిఫరెంట్ మినిస్ట్రీస్ని విజిట్ చేయాల్సిన డిఫరెంట్ మినిస్ట్రీస్ వెబ్సైట్స్ని ఇక్కడ విజిట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది అన్నమాట. ఇంకా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మనం ఈ నెట్ సర్ఫింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మనం యూటిలైజ్ చేసుకోగలగాలి ఇంటర్నెట్ని. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ టైమ్ మేనేజ్మెంట్ ఆల్సో ఫ్రెండ్స్. టైమ్ మేనేజ్మెంట్ అట్ ద టైమ్ ఆఫ్ ప్రిపరేషన్, అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి టైం మేనేజ్మెంట్ వెరీ వెరీ క్రూషియల్. ఇప్పుడు మనకి టైం ఇస్తే అందరూ చేస్తారు ఎగ్జామ్లో, విత్ దట్ స్టిపులేటెడ్ టైం పీరియడ్లో స్పీడ్ అండ్ యాక్యురసీతో మనం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రిపరేషన్ కూడా మనం చాలా క్లియర్ కట్గా ప్లాన్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటంటే ఒక రోజుకి 5 to 6 hours చదువుతున్నారనుకోండి, చదివింది కూడా మనకు గుర్తుండాలి కదా, మళ్ళీ రివిజన్ చేస్తూ రావాలి. ఈ 5 to 6 hours మనం సబ్జెక్ట్స్ని కూడా ఏ విధంగా డివైడ్ చేసుకొని చదువుకుంటున్నాం, అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నామా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మాస్టర్ లెవెల్ అప్రోచ్ మనకు అవసరం లేదు. ఓకేనా? మనకి ఎగ్జామ్కి ఎంతవరకు అవసరం అంతవరకు నేర్చుకుంటే సరిపోతుంది. క్లియర్? సో ఇది 7th పాయింట్, టైం మేనేజ్మెంట్. సో ఫ్రెండ్స్, ఒకసారి మరి రీక్యాప్ వెళ్తే 7 పాయింట్స్ సప్త సూత్రాలు ఏంటనేది గమనిస్తే, 1 సిలబస్
అర్థం చేసుకోవడం చాలా కీలకం. సెలెక్షన్ ఆఫ్ బుక్స్ అండ్ ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. ఓకే, ఈ విధంగా మనం ఓన్ నోట్స్ అనేది చాలా సింపుల్ షార్ట్కట్లో తయారు చేసుకోగలగాలి. అండ్ గో త్రూ ద ప్రీవియస్ పేపర్స్ అండ్ ప్రాక్టీస్ మాక్ టెస్ట్స్, రివర్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, నెట్ సర్ఫింగ్ అండ్ టైమ్ మేనేజ్మెంట్. సో క్లియర్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ RCA. ఎవ్రీ వీడియోకి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా పిన్ చేయడం జరిగింది. సో click on this link and join in this Telegram channel for all kind of latest updates. All the best. Thank you. Have a nice day.